గుణముల గురించి అడిగాడు వాల్మీకి. 16 గుణములు కలిగిన నరుడెవరున్నాడని అడిగాడు, దైవం ఎవరున్నాడని అడగలేదు. గుణములు కలగాలి అంటే ధర్మానుష్ఠానం చెయ్యాలి. ధర్మము చేత అర్థము, ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి. సంపాదిస్తున్నప్పుడు నేను ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఆయనే మోక్షాన్ని పొందుతాడు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏదో అలంకారం ఏం అక్కర్లేదు. చేసే పనిలో ధర్మం ఉందా? మహాత్మా గాంధీ గారు రైలులో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తలుపు దగ్గర నించున్నారు. అనుకోకుండా ఓ చెప్పు జారిపోయింది. ఓ చెప్పు జారిపోగానే క్షణంలో రెండో చెప్పు వదిలేశారు. వదిలేస్తే మరి నా బోటి గారికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అదేమిటంటే రెండో చెప్పు వదిలేశారన్నాడు. ఒక చెప్పు నాకు పనికిరాదు, దొరికిన వాడికి పనికిరాదు, రెండోది వదిలేస్తే దొరికిన వాడికి పనికి వస్తాయన్నాడు. ఆలోచనలో ఎంత తేడా! అందుకని ఆయన జాతిపిత కాగలిగారు.